ప్రారంభమైన వేళ ప్రైవేట్ పాఠశాలలో ఫీజుల మోత మోగుతుందని యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా ఫీజులు పెంచుతుండటంతో తల్లిదండ్రులపై మోయలేని భారం పడుతుందని బీఎస్పీ నిర్మల్ జిల్లా అధ్యక్షులు జగన్మోహన్ అన్నారు. ఇక నిర్మల్ పట్టణంలోని పార్టీ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని, నిబంధనలు ఉల్లంఘించే పాఠశాలపై గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇక ప్రభుత్వం ఆమోదించిన ఫీజు వివరాలని నోటీస్ బోర్డుపై వెబ్సైట్లలో పూర్తిగా ప్రదర్శించాలన్న నిబంధన ఉన్న కొన్ని విద్యా సంస్థలు పాటించకపోవడం దారుణమన్నారు. పేద బలహీన వర్గాల ప్రజలపై అధికంగా అడ్డగోలుగా ఇబ్బందులు గురి చేయడం అన్యాయమన్నారు. ఏవైతే మరి పేదలు మరి స్కూల్కి పోయే పరిస్థితి లేదు, మరి ఆ విద్యార్థిని చదివిద్దామని చెప్పేసి అనుకుంటే వారికి నడుము విసే విధంగా వారిని నట్టేయడం ఉంచుతున్నది. మరి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఉందో ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి పాలన అనేది గాలి వదిలిపెట్టేసింది. మరి విద్యాశాఖ మంత్రిగా మరి రేవంత్ రెడ్డి గారే ఉన్నారు, మీరే ముఖ్యమంత్రి, మీరు ఉన్నటువంటి శాఖను ఏ విధంగా ఉంటే మరి ఏ విధంగా ఉంటారని చెప్పి బహుజన్ సమాజ్ పార్టీకి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏవైతే నిర్మల్ జిల్లా కేంద్రంలో మరి